తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై విచారణ జరిగింది. ప్రభుత్వం విచారణ కమిషన్ తరపున న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర లోపాలు ఉన్నాయని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని కోర్టుకు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నీటిని ఎత్తిపోయడానికి భారీ స్థాయిలో విద్యుత్ వినియోగించాల్సి వస్తోందని, ఇది రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థపై, ఖజానాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని వివరించారు. మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ వేల కోట్ల ప్రజాధనం వృధా అయినప్పుడు దానిపై విచారణ జరిపించేందుకు కమిషన్ ఏర్పాటు చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం, కమిషన్ తరపు వాదనలు పూర్తి కావడంతో కోర్టు సమయం ముగియడం వల్ల హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. నివేదిక రద్దు కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, మాజీ ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.